ఆమె గాంధీలో మెడిసిన్ చేసింది, సివిల్స్ ప్రిపేర్ అయింది, 2 సార్లు ప్రిలిమ్స్ రాసింది, ఒకసారి మెయిన్స్ ఎగ్జామ్ రాసింది, ఆ తర్వాత గ్రూప్ 1 రాసింది. గ్రూప్ 1లో 195 ర్యాంక్ వచ్చింది. 3 సార్లు ప్రిలిమ్స్ పెట్టిరు. 3 సార్లు పాస్ అయినాక మెయిన్స్ అక్కడ రాసినాక కూడా ఇక్కడ కూడా రాలేదు. కొన్నారంటే ఇది మరీ అన్యాయం అనేది. ఈ గవర్నమెంట్ 3 సార్లు ప్రిలిమ్స్ ఎట్లా పెట్టింది? అంత తప్పు జరిగిన మనం 3వ సారి అని ఇది పెట్టినా ఇది కూడా తప్పు అనుకుంటా పోతే ఎట్లా? ఇది కావాలని వాళ్ళు చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలండి. న్యాయం జరిగేంత వరకు పోరాడతాం మేము. ఇక్కడ కాదు ఏడికైనా పోతామో. మా పిల్లలు చేసి చదువుకున్నారండి. ఏదో డబ్బులు పెట్టి కొనలేదు అమ్మ, డబ్బులు పెట్టి కొనలేదు. ఇది మా పిల్లలందరూ కష్టపడి చదువుకుని వచ్చిన ర్యాంకులు ఇవి. ఏదో దుష్ప్రచారం చేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం అని కానీ చేయకూడదని మేము ఒప్పుకుంటలేమండి. మేము ఖచ్చితంగా కోరుకుంటాం. మా బాబు ఉదయ్ కిరణ్ 67 ర్యాంకు. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఎగ్జామ్లో కూడా మా బాబుకు గ్రూప్ 4లో 50 లోపల ర్యాంక్ వచ్చిందండి. మా బాబు గవర్నమెంట్ 4 జాబ్స్ క్వాలిఫైడ్, 4 జాబ్స్ వచ్చినాయి. గ్రూప్ 3 అనుకోండి, 4th అనుకోండి. ఇంకా ఇంతకుముందు గత ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్స్ ఇన్ని దాంట్లో లేని అవినీతి ఇప్పుడే జరుగుతుందని ఎలా ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఎందుకంటే మా బాబా అనేది అసలు తన కష్టం అనేది ఒక 10 ఏళ్ళు వ్యవసాయం చేసిన ఒక క్వింటల్ రైస్ కూడా ఇంట్లోకి రాకుంటే రైతు ఆవేదన ఎలా ఉంటుందో మా బాబా ఆవేదన అలా ఉండదు. ఎందుకంటే మా బాబు కష్టం ప్రత్యక్షంగా మేము కళ్ళ చూసినాం. 3 దసరాలు కూడా మా ఇంట్లో జరుపుకోవాలి. అసలు ఏ పెళ్ళి కానీ ఏ ఈవెంట్ కానీ ఏది కూడా మా బాబుతో మేము షేర్ చేసుకోవాలి. మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసుకోవాలి, అంత కష్టపడి మా బాబు మా కష్టము మా ఫ్యామిలీ నుండి వచ్చిన మేము చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయ్యి మా గడ్డాలు మీసాలు పెంచుకొని ప్రతిదీ అటెంప్ట్ అయ్యి ఏ ఫంక్షన్ కూడా అటెంప్ట్ కాలేడు. ప్రతి వీక్లీ టెస్టు, ప్రతి ఎగ్జాము, ప్రతి గవర్నమెంట్ జాబ్స్కు అన్నీ అటెంప్ట్ చేసిండు. ఈ 4 ఇయర్స్ టైం వేస్ట్ చేసిన దాంట్లో ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పోయినా మంచి ప్యాకేజ్ వచ్చి 30-40 lakhsలో వెల్ సెటిల్ అయిపోతుండే లైఫ్ అనేది. అది కాకుండా ఈ గవర్నమెంట్ ఈ వ్యవస్థ అనేది ఏదో మార్చాలి ఏదో అని నీతి నిజాయితీగా ధర్మంగా తన వంతు కృషి అనేది తెలంగాణ అనేది తీర్చిదిద్దుకున్నట్టుగా 11 సంవత్సరాల నుంచి తీర్చిదిద్దారు. ఇప్పుడు తెలంగాణకు ఎంతోమంది పోరాడారండి, తెలంగాణ వచ్చింది. ఆ సంతోషంలోనే మా బాబు కూడా తన వంతు కష్టము, తన వంతు నీతి నిజాయితీ ధర్మము, తన కృషి అనేది ఒక వ్యవస్థ ఒక సిస్టమ్ అనేది మార్చాలనుకుండు. కానీ వాళ్ళు సీట్లో కూర్చునే లోపలనే వాళ్ళకు నమ్మకం అనేది కోల్పోతుండు. 3 సార్లు ప్రిలిమ్స్ పెడితే 3 సార్లు క్వాలిఫై అయ్యండి మా బాబు ఉదయ్ కిరణ్. 67 ర్యాంక్ ఇప్పుడు గ్రూప్ 1లో 3 సార్లు క్వాలిఫైడ్. 4th టైంకి ఇప్పుడు మెయిన్. ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ అనేది తగ్గదా పిల్లలకి? నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెడితే మీ బాబు మళ్ళీ రాస్తాడా అంటారు. రాస్తారండి. ఇప్పుడు రాస్తాడు రాయడు అనే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఎగ్జామ్ ఎన్నిసార్లు రాయమంటారు? ఇప్పుడు ప్రిలిమ్స్ 3 సార్లు అయింది, గ్రూప్ 1 అయింది, మెడికల్ టెస్ట్ అయింది, అన్నీ అయినాయి. ఇప్పుడు కూడా గ్యారంటీ లేనిది రేపు నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టి రేపు గ్యారంటీ ఇస్తుందని గ్యారంటీ ఏముంది చెప్పండి? ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదండి. విద్యార్థులకు న్యాయం చేయాలి, స్టూడెంట్స్కి అనేది వాళ్ళు కష్టపడడానికి విలువ ఇవ్వాలి. నా పేరు పద్మ అండి. నేను పార్కింగ్ చేస్తాను. 25 ఇయర్స్ నుంచి పార్కింగ్ చేస్తున్నా. మా ఇంట్లో ఎవ్వరు పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు. అయినా కూడా రాత్రింబాలు కష్టపడి మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఒకడు ఉండాలి చదువుకోవడం అని చెప్పేసి మేమంతా, మా పెద్దోడు కూడా చదువుకున్న డిగ్రీ వరకు చదివినా కూడా, మా పాప MBA చేసింది, అయినా కూడా ఒక్కరికి చదివిపియనీకి మేము ఇంటిల్లాదలం కష్టపడి డే అండ్ నైట్ పార్కింగ్ చేసుకుంటా మేము కష్టపడితే ఇప్పుడు రాత్రికి 3 కోట్లు అంటే 3 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు మాకు. స్టిల్ ఇప్పుడు కూడా పార్కింగే చేస్తున్నాండి. కాకపోతే ఎంక్వైరీ చేసుకోండి. మా పెద్ద అబ్బాయి చేస్తాడు, ఆడు కూడా టైం వచ్చినప్పుడు మనుషులను పెట్టుకుంటే ఏదో డబ్బులు ఇవ్వాల్సి వస్తున్నాం. కానీ మేము 5 మంది సాటర్డే సండే కలిసి చేసుకుంటున్నాం. ఈ ఆరోపణలకు మేము సదిగారు సార్, ఎలిగేషన్లు అనేది వేస్తారు మస్తు, కానీ అది కూడా నిజమా అబద్ధం అని తెలుసుకోవాలి. ఈ రాజకీయాలంటే అందరికీ తెలుసు, రాజకీయాలు బుజ్జవస్తుందని చెప్పేసి అట్లా అని చెప్పి చదువుకున్న వాళ్ళకి అందరికీ ఇదే చెప్తుంటే మరి ఇంకా ముందు కూడా ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టినాక కూడా మళ్ళీ ఇదే జరగదన్న గ్యారంటీ ఎవరు ఇస్తారండి? అదొక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళు కూడా రన్నింగ్ పోటీలు పెడితే అందరూ ఫస్ట్ ర్యాంక్ రావాలని లేదు. ఎన్నుకున్న వాళ్ళకు కూడా ఓటమి గెలుపు గురించే. మీకు కూడా ర్యాంక్ వస్తుంది, మీరు కూడా చదువుకోండి. మళ్ళీ గ్రూప్ 1 పెడతారు. ఆ గ్రూప్ 1 అంటే కూడా దాని అర్థం తెలియని వాళ్ళకు, మా అబ్బాయితో నేర్చుకున్న మా ఫ్యామిలీ కూడా సఫర్ అయి ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం చేయని పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా బతుకంతా ఇదేనా అండి? మాకు లైఫ్ లాంగ్ ఇదేనా? పెళ్ళై 32 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నా. ఇంకా కష్టపడాలంటే ఎలా అండి? ఒక్కసారి అర్థం చేసుకోండి. మాకు రాజకీయాలంటే కూడా తెలియదు. మేము పొద్దున పోతే సాయంత్రం వస్తాము. స్టిల్ ఇప్పటికి కూడా నేను పార్కింగే చేస్తున్నా. వచ్చి కనుక్కోండి మీరు. మా అబ్బాయికి ఫీజు కట్టని పరిస్థితులు ఉంటే కూడా నేను పార్కింగ్ చేసుకుంటా. సాలరని బతలాడి సాలరస్ ఉంటుంది కనికరించి చదివిపించారు. కాకపోతే అది కూడా ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ 3 కోట్లు అనేది ఎన్ని సున్నాలు ఉంటే కూడా తెలియదు మాకు. రాత్రిపూట వచ్చి మా అబ్బాయి చెప్తుంటే అది ఇని ఆనందపడిన విషయమే. కానీ
నేను 7వ తరగతి వరకు చదువుకున్నా. 30 రోజులు ఆంగ్ల భాష తెచ్చి ఇచ్చిన కొడుకు ఇది చదువుకో మమ్మీ అని. ఏదో గ్రూప్ 1 వచ్చింది కదా అని ఊపిరి తీసుకునే లోపల ఊపిరి తీసేసినట్టు ఈ న్యూస్లు వస్తున్నాయి. మాకేం అర్థం కావట్లేదు. మాకు కావాల్సింది న్యాయం. దేనికైనా పోరాడతాం, ఎంత దూరమైనా వెళ్తాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మిడిల్ అంటే మరీ ప్యూర్ కూడా స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితులలో 3 పిల్లలు సార్. నాకు 3 పిల్లల్ని ఎట్లా చదివించుకుంటా, ఫీజులు కట్టలేనని నవోదయకు ప్రిపేర్ చేసి అందరు నవోదయకు కూడా కోచింగ్లో పంపించే సార్. కోచింగ్ కట్టే పరిస్థితి కూడా లేక కోటిలో బుక్ కొనుక్కొచ్చి ఓన్గా ప్రిపరేషన్ చేయించి 2 ఆడపిల్లలు నవోదయలో చదివించారు సార్. మా బాబు ఒక్కడు ప్రైవేట్ చదివాడు. 2 ఆడపిల్లలు నవోదయ తర్వాత నెక్స్ట్ బాసరాలో సీట్ వచ్చింది సార్. అక్కడ వెళ్ళి చదివారు. బీటెక్ అయిపోయింది. నా పేరు పద్మజ, మా పాప పేరు శ్రీనిజ. తను ఇప్పుడు గ్రూప్ 1 వచ్చింది. ఎంత బీటెక్ అయిపోయిన తర్వాత అశోక్ నగర్లో కోచింగ్లకు ఇచ్చి దానికోసం మేము అక్కడే వెళ్ళి దగ్గరికి వెళ్ళి మేము కిరాయి ఇండ్లు కట్టలేక వీళ్ళకు స్టడీ హాలు హాస్టల్ ఫీజులు కట్టలేక ఇంత దూరం వచ్చి జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఫీజులు మాకు కూడా 2 పిల్లలు గ్రూప్స్ రాశారు సార్. చిన్న పాప గ్రూప్ 1 వచ్చింది, పెద్ద పాప గ్రూప్ 2 వచ్చింది సార్. మరి ఇద్దరికి రావలేదు అని మళ్ళీ నేను ఫైట్ చేయాలి. కానీ ఒకవేళ నేను 3 కోట్లు ఇచ్చి చేయాల్సి ఉంటే ఒక పాపకు గట్టి ఒక పాప గట్టలేక అయితే ఉండదు కదా సార్. ఆమెకు గ్రూప్ 2 వచ్చింది. ఎవరు టాలెంట్ వాళ్ళ సార్. ఇక్కడ ఇప్పుడు అందరికీ రావాలని సార్. లక్షల మంది ఇది ఉంటే అందరికి రావు కదా సార్. వచ్చిన వాళ్ళే వస్తారు. మా ఇంట్లోనే 2 పాపలు రాశారు. చిన్న ఆమెకు గ్రూప్ 1 వచ్చింది, పెద్ద ఆమెకు గ్రూప్ 2 వచ్చింది సార్. ఎవరు టాలెంట్ వాళ్ళే సార్. అందరు రాని వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళ మీద కేసులు వేసి అదేసి దగ్గరికి వచ్చి నోటికాడి బుక్కను దూరం చేస్తే మాకు ఎంత బాధ ఉంది సార్. ఆవేదన. మా సార్ లేరు. నేను ఒక్కని దాన్ని మిషన్ కుట్టి ఇది చేసి బయట ఇది చేసి వర్క్ చేసి పిల్లల్ని స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితులకు వెళ్ళి గవర్నమెంట్ హాస్టళ్ళల్లో ఉంచి చదివించి పేరెంట్స్కు దూరంగా ఉండి పెళ్ళి అయ్యేవారు కూడా దూరం ఉండి కూడా ఇప్పుడు ఏదో ఇంకా కొంచెం వచ్చిందిలే సెటిల్ అయ్యి అమ్మ నువ్వు మీ మీడియా ముందు మా అమ్మ ఇట్లా కష్టపడి చదివించిందని మా పిల్లలు అనేలోపు మేము మళ్ళీ మా పిల్లల గురించి చెప్పుకునే పరిస్థితి వచ్చింది సార్. మాకు ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. మా మమ్మీ ఇట్లా కష్టపడి మేము ఇట్లా తీసుకొచ్చింది నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయినని చెప్పుకోవాలనే టైంలో ఇప్పుడు మేము మా పిల్లల ఆవేదన చూడలేక ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది సార్. ఇది మా ఆవేదన ముందరికి తీసుకెళ్ళగలిగే మీడియా మిత్రులు మీరే సార్. మేమైతే ప్రతిసారి బయటికి రాలేము. ఈరోజు బయటకు వచ్చినాం. కష్టం చేస్తే కానీ ఇంకో పని ఇవాళ డ్యూటీ మానేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అలాంటి పొజిషన్ సార్ మాది. 3 కోట్లు అవన్నీ స్కామ్ల గురించి మాకే తెలియదు. ఏ రాజకీయములు తెలియదు. నవోదయాలో ఎగ్జామ్ రాసి అందులో ఫీజు కట్టి కూడా చదివేయలేనని నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పంపించిన ఫ్యామిలీ నుంచి వచ్చినాం సార్. సింగిల్ పేరెంట్స్ నేను కూడా. ఇట్లాంటి వాళ్ళం మేము ఎక్కడ స్కామ్ చేసి ఎక్కడ కోట్లు పెట్టి ఎక్కడ చేయగలుగుతాం సార్. కష్టపడి ఇప్పుడు ఏదో వచ్చింది లైఫ్ ఇదైంది. అందరూ ఎంత కష్టపడేందుకు నీకు ఫలితం వచ్చిందని అందరు చుట్టాలందరూ మెచ్చుకొని ఇది చేసే లోపే సన్మానాలు చేసే లోపే మళ్ళీ తిరస్కారాలు ఎదుర్కొంటున్నాం సార్ మేము. ఇది మాకు ఎంతో ఆవేదన ఎంతో బాధ ఉంది. మా పిల్లలు ఒక మెట్టెక్కారు. ఫస్ట్ నుంచి క్లాస్ ఫస్ట్ వస్తే వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళు కూడా ఫస్ట్ వచ్చిండ్రని ఎంతో సంతోషం ఉంది సార్ మాకు. ఇప్పుడు సంతోషం అంతా నీరు గారిపోతుంది. అసలు మా గొంతులు కూడా గట్టిగా చెప్పనీకే కూడా గొంతులో కూడా ఇది అయిపోయింది సార్. మా ఆవేదన మీ వేరే అర్థం చేసుకొని మా తరఫున మీరు ప్రభుత్వం వరకు వెళ్ళాలి సార్. ఇది వెళ్ళి మా ఆవేదన మీరు తెలపాలి సార్. మేమైతే ప్రతి ఒక్కరితో వెళ్ళలేము. ఏ రాజకీయం తెలియదు, ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు తెలియదు సార్ మాకు. సింపుల్ అండి. ఆరోపణలు చేయడం చాలా ఈజీ. ఫస్ట్ థింగ్ ఆరోపణ చేసిన దానికి ఒక బేసిస్ ఉండాలి, ఒక ప్రూఫ్ ఉండాలి. సో పబ్లిక్ డొమైన్లోకి వచ్చి మీరు చెప్పినప్పుడు మీడియా ద్వారా చూసే వాళ్ళందరూ కూడా దాంట్లో వాస్తవం ఎంత ఉంది అనేది ఆలోచించరు. సో మీడియా అంటే జనరల్గా రిపోర్ట్ చేసేది ట్రూ ఉంటుంది అనుకుంటారు, అదే నిజమని నమ్ముతారు. సో ఎక్కడో రిమోట్ విలేజ్లో కూర్చున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధం లేదనుకుంటే అది నిజమే నమ్మే ఛాన్స్ ఉంటుంది. సో పొలిటికల్ ఈక్వేషన్స్ కోసం అని చెప్పి ఇలా ఒక మేర్ ఎలిగేషన్ చేసి అందరినీ జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫేక్ అని చూపించే ప్రయత్నాలు ఆపేయండి. ఇప్పటి వరకు మాకు ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా జరిగిందండి. మేమందరం జెన్యూన్ క్యాండిడేట్స్. సో మేము గవర్నమెంట్ ఈ ప్రాసెస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేసి మాకు కావాల్సిన అపాయింట్మెంట్స్ తొందరగా ఇవ్వమనే కోరుతున్నాం. అంతకు మించి మేమేం కోరట్లేదు. ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం కారణంగా ఆ విద్యార్థులు నా భవిష్యత్తు నాశనం అయిపోతున్నారు. ఇక్కడ ఒక్కళ్ళని బ్లేమ్ చేయడానికి లేదండి. యాక్చువల్గా ఇప్పుడు 2022లో నోటిఫికేషన్ వచ్చింది, పేపర్ లీక్ అయింది. సో అక్కడ ఎవరు తప్పండి? ఆస్పిరెంట్స్ ప్రిలిమ్స్ రాశారు, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ జాన్లో వస్తే Jan 13th నాకు కరెక్ట్గా గుర్తు, Jan 13th ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది. మళ్ళీ March 16th రోజు పేపర్ లీక్ అయిందని చెప్పి 2 months తర్వాత అంటే మేము మెయిన్స్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత March 16th రోజు ఇది పేపర్ లీక్ అయింది, సో ఈ ఎగ్జామ్ రద్దు చేస్తున్నాం అన్నారు. అంటే మేము ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్కి టైంకి మాకు విలువ లేదా అండి?
సరే అదే అయిపోయింది. సెకండ్ టైం మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టారు, రాసాము. మరి అప్పుడు రాసిన తర్వాత ఏమైంది, జ్యుడిషియరీ బయోమెట్రిక్స్ పెట్టలేదు అనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు. అక్కడ ఎవరు మిస్టేక్ జరిగిందండి? అంటే ఇక్కడ సిస్టంలో ఉన్న లోపాల వల్ల ఎవరు జీవితాలు కోల్పోతున్నారు అనేది ఆలోచించాలి. పొలిటీషియన్స్ అయినా జ్యుడిషియరీ అయినా స్టూడెంట్స్ లైఫ్స్ అనేవి మ్యాటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అమ్మో స్టేట్ ఎగ్జామ్స్ అంటే ఇక పైన అవ్వవు, అవి సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయనే యాటిట్యూడ్, ఆ నోషన్ వెళ్తోంది సొసైటీలోకి. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇది డిస్కరేజ్ చేస్తుంది ఆస్పిరెంట్స్ని గవర్నమెంట్ జాబ్స్ వైపు రావడానికి. సో అది మంచిది కాదు. సో ఏ నోటిఫికేషన్ అయినా కూడా ఉన్న పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్నే వస్తాయి, ఒక్కళ్ళకు కూడా ఎక్స్ట్రా రాదు. అలాంటప్పుడు ప్లీజ్ ఈ ప్రాసెస్ని ఆపడానికి ట్రై చేయకండి. మీలో మెరిట్ ఉంటే ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్. ఇప్పుడు నేనే ఉన్నాను, యూపీఎస్సీ నేను 3-4 టైమ్స్ మెయిన్స్ రాశానండి. నేను ఓయూలో గోల్డ్ మెడలిస్ట్, నాకు అక్కడ రాలేదు. అందుకోసమని చెప్పి యూపీఎస్సీ క్రెడిబిలిటీ లేదు, అసలు యూపీఎస్సీ కరెక్ట్ కాదు అని నేను అనకూడదు కదా. ఐ షుడ్ రెస్పెక్ట్ ఇట్. అంటే నా ప్రిపరేషన్లో ఎక్కడో లోపం ఉంది, నేను దానికి ఫిట్ కాదు అనుకున్నాను. ఐ హ్యావ్ అపియర్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్. 3 టైమ్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ రాశాను. నేను పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ చేశానండి. చాలామందికి తెలుసు నేను సొసైటీలో, ఎందుకంటే నేను యూట్యూబ్లో చెప్తాను. నేను జస్ట్ ఎగ్జామ్ ముందు కొన్ని రోజుల ముందు లీవ్ తీసుకున్నాను, ఎందుకంటే అంత అన్సర్టనిటీ ఉంది. మనకి ఎగ్జామ్ జరుగుతుందో లేదో అని మా స్ట్రెస్ టెన్షన్స్ అన్నిటిని మేము ఓవర్కమ్ చేసి ఎగ్జామ్ రాసాము, రిజల్ట్ తెచ్చుకున్నాము. వీఆర్ హియర్, ప్లీజ్ రెస్పెక్ట్ ఇట్. మీకు నోటిఫికేషన్స్కి కొదవ ఉండదు, ఫ్యూచర్లో నోటిఫికేషన్స్కి సీరియస్గా చదవండి. అంతే అండి. ఇప్పుడు సింపుల్గా కొంతమంది అంటున్నారు, కొంతమంది ర్యాంకర్స్ని అవహేళన చేసి ఇన్ని రోజులు చదివాడు ర్యాంక్ వచ్చేసిందని చెప్పి మోకరీ చేస్తున్నారు. ఎంత కష్టం అండి. ఇప్పుడు మీకు రాలేని దాన్ని ఇంకొకరు అచీవ్ చేశారని చెప్పి తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 8 years నుంచి ఉన్నానండి, యూపీఎస్సీకి చదువుతూనే ఉన్నాను. సో నాకు చాలా ఈజీ అది. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను, యూపీఎస్సీ పీపుల్కి నేను టీచ్ చేస్తూ ఉంటాను, ఆస్పిరెంట్స్కి. సో నేను అదే స్ట్రీమ్లో ఉన్నాను కాబట్టి నేను తక్కువ టైంలో కూడా రాయగలిగాను. నేను పేపర్స్ కరెక్షన్ చేస్తాను, మెంటర్షిప్స్ చేస్తాను, కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తాను. సబ్జెక్ట్స్ ఉన్నవే తెలంగాణ పార్ట్ తప్పించి మిగతావన్నీ నేను డైలీ టీచ్ చేసేవే ఉన్నాయి. అవి నాకు అడ్వాంటేజ్ అయ్యాయి. అంతేగాని ఇన్ని రోజులు చదివితే ర్యాంక్స్ రావు, చదవలేదు వాళ్ళు, ఏదో ఫ్లూక్లో వచ్చింది, కొంతమంది లక్కీ భాస్కర్స్ అని. ఎవరండి మీరు క్వశ్చన్ చేయడానికి? ముందు మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వండి, అప్పుడు క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ టైం మీరు క్వాలిఫై అయినప్పుడు మిమ్మల్ని కూడా ఇలా ఒకడంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. చెప్పండి అన్న, ఇప్పుడు ర్యాంకులు వచ్చినటువంటి వారందరూ కూడా డబ్బులు ఇచ్చి ర్యాంకులు తెచ్చుకున్నారు అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అవి మీరే అంటున్నారు కదా ఆరోపణలని, ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయో కొంచెం చెప్పగలుగుతారా? ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు చెక్ చేసుకుంటే 563 మందిలో 90% వరకు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఏ కేటగిరీ వాళ్ళు మిడిల్ క్లాస్ అంటారో మీకు తెలుసు కదా. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా. మధ్య స్థాయిలో ఉన్న వాళ్ళు అన్ని కోట్లు పెట్టి ఎలా కొనగలుగుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళకు ఎవరికో ర్యాంక్ రాలేదు, ఇప్పుడు కొంతమంది బ్లేమ్ చేస్తున్నారు మమ్మల్ని, వీళ్ళు టాపర్లే కాదు, అందులో మెజారిటీ వాళ్ళు ఫేక్ గాలు అంటే టాపర్లు అనే వాళ్ళు ఏమన్నా నుదుటి మీద రాసుంటుందా పుట్టుకదోనే వీళ్ళు టాపర్లు అని చెప్పేసి? లేదు కదా. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం అనుకుందాం, 500 పైన వచ్చిన వాళ్ళందరూ స్కామర్స్, వాళ్ళు కోట్లు పెట్టుకున్నారంటున్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు అందులో నుంచి 3 యూపీఎస్సీ ర్యాంకర్స్ ఉన్నారు ఈ ఇయర్లో. అంటే వాళ్ళు యూపీఎస్సీ ర్యాంక్ అంటే వాళ్ళు అల్లటపగైతే రారు కదా. అంటే వాళ్ళు ఏ లెక్క ప్రకారం అంటున్నారు యూపీఎస్సీ టాపర్లు వాళ్ళు. ఆ ర్యాంకర్స్ వచ్చారంటే వాళ్ళు ఎంత జెన్యూన్గా చెప్తుంది, ఆ బ్యాక్గ్రౌండే చెప్తుంది కదా. ఆ ఊరికనే ప్రతిదానికి రాజకీయాలు చేయడము. పోయి చూసుకోండి, ఇప్పుడు 3rd టైం రాసాం మేము, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, తీరా ఫైనల్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి మాకు స్టే ఇచ్చాడు. స్టే ఇచ్చేసి సింగిల్ జడ్జి బెంచ్ వచ్చింది. ఓకే ఫైన్, వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ జ్యుడిషియరీ, వీ నో వాట్ ఈస్ ద రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. మాకు తెలుసు, మా నమ్మకం ఉంది, మేము కరెక్ట్ జెన్యూన్ ర్యాంకర్స్, మేము కొట్టాము, మేము కష్టపడి చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరిద్దరు అన్నంత మాత్రాన ప్రతిదీ అబద్ధం అయిపోదు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. కొన్ని సంవత్సరాల నుంచి చదువుకున్న వాళ్ళే. 2019 నా ప్రిపరేషన్ 2019 నుంచి స్టార్ట్ చేశాను. నేను ఒక సివిల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ని, నేను 3 ఏళ్ళు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను, అక్కడ రాలేదు. ఓకే ఫైన్, నా ఎక్కడో లోపం ఉంది అనుకున్నాను. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మెయిన్స్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది, అక్కడికి వెళ్ళి నేను చదువుకోవాలని ఫిక్స్ అయ్యాను. నాకు ఆ చదువు అక్కడి నుంచి ఉపయోగపడింది, అక్కడ నేర్చుకుంది మొత్తం ఇక్కడ యూజ్ చేశాను. ఏ కోచింగ్ లేకుండా గ్రూప్ 1 నేను కొట్టాను, నాకు వచ్చింది. ఈరోజు నా 245 ర్యాంక్ నాకు వచ్చింది. అంత మాత్రాన ఇప్పుడు ఎవరో చేశారో ఏదో అన్నారు, అంత ఫేక్గా ఎంతవరకు న్యాయం అది? అంటే మీకు రాలేదు, ఓకే ఫైన్, నెక్స్ట్ నోటిఫికేషన్ అని వస్తుంది కదా. నెక్స్ట్ 400 జాబ్స్ ఉన్నాయి గ్రూప్ 1కి రెడీగా ఉంది. ఇప్పుడు ఇది ఈ పాటికి అయిపోయి ఉంటే ఈ ఇయర్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేది. ఇది అవ్వలేదు, గ్రూప్ 1 అవ్వలేదు, గ్రూప్ 2 రాదు, గ్రూప్ 3 రాదు. ఇప్పుడు ఎంత డిలే అవుతుంది, ఎవరికి లాసు? అటు వాళ్ళకి లాసు, ఇటు మాకు లాసు, పేరెంట్స్కి ఒక బాధ. అంటే మేమందరం ఏదో నిందలేసుకొని అవమానంతోనే ఇంట్లో కూర్చోవాలా మేము? ఎందుకు? మా హక్కు మేము సాధించుకున్నాం, కష్టపడి సాధించుకున్నాం, మేము కొట్టాం, మాకు ర్యాంకర్లు వచ్చింది, ర్యాంక్ సాధించుకున్నాం. మేము సాధించుకున్న ఉద్యోగాన్ని మీరు తీసుకెళ్ళండి, ఎవరు మీరు? మీకు ఆ రైట్ ఎక్కడిది? మేము ఖచ్చితంగా దానికోసం పోరాడతాము. హయ్యర్ కోర్టుగా, సుప్రీంకోర్టు దగ్గర పోరాడతాము. మా నోటి దగ్గరకు వచ్చిన ముద్దని ఎవరు లాక్కుండా మేము ఊరుకోం. మీ పేరు, మీ ర్యాంక్? వినోద్ రెడ్డి అండి, 245 ర్యాంక్.
నా పేరు రోహిత, నా ర్యాంక్ 450. మేడం చెప్పండి, ఈ ర్యాంక్ సాధించిన తర్వాత ఒకవైపు మీ అభ్యర్థులు ఏదైతే ర్యాంకులు రాలేదో వాళ్ళంతా ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు, రాజకీయ నాయకుల మధ్య మీరు నలిగిపోతున్న పరిస్థితి ఏ విధంగా? చాలా బాధాకరమైన విషయం అండి. వర్డిక్ట్ వచ్చిన దగ్గర నుంచి నిద్ర పట్టట్లేదు సరిగ్గా. ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒకటి లైఫ్లో సాక్రిఫైస్ చేసి కష్టపడి చదువుకున్నాము. చదువుకొని మెరిట్ బేసిస్ మీదనే ర్యాంక్ కొట్టాము. కొట్టిన తర్వాత ఆఫ్టర్ 4-5 మంత్స్ వచ్చి వాళ్ళు కేసులు వేసి నానా రాద్ధాంతం చేసి 3 కోట్లు పెట్టి కొన్నారు. మీరు ఈరోజు ఇంతమందిని చూసారు, ఎవరైనా అనిపించారా అండి మీరు 3 కోట్లు ఇచ్చి కొనే వాళ్ళ ఫ్యామిలీస్ లాగా? మీరు చూసారు కదా కళ్ళతో? కాదు కదా. అది ఒక బేస్లెస్ ఎలిగేషన్స్, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటా వెళ్తున్నారు. అది మా పేరెంట్స్ని, మా ఫ్యామిలీస్ని చాలా కలతకు గురి చేస్తున్నాయండి. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలి? ఏమీ లేదు, కొంచెం ఈ కేసుని పర్స్యూ చేసి పైన డివిజనల్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళాలి, మాకు న్యాయం జరగాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. నాకు 31st ర్యాంక్ వచ్చింది టీజీపీఎస్సీలో. మేము చాలా కష్టపడి చదువుకున్నామండి. 5 years నుంచి చదువుతున్నాను నేను యూపీఎస్సీకి. సో నోటిఫికేషన్ రాగానే నేను దీనికి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో చాలా కష్టాలతోటే జరిగింది ఎగ్జామ్ కూడా. అప్పటికే కోర్టులో నడుస్తుండేది. సో అంత క్లియర్గా ఎగ్జామ్ అయిపోయినాక రిజల్ట్స్ వచ్చాయి, మెడికల్స్ అయిపోయాయి, అపాయింట్మెంట్ వచ్చే టైంకి మమ్మల్ని ర్యాండమ్ అలిగేషన్ చేశారండి. 3 crores కొనుక్కున్నాము సీటు అని చెప్పేసి. మా దగ్గర అక్కడ అంతే 3 crores ఒక్క ఫ్యామిలీ అందరూ చూసారు కదండి, అందరూ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా. సో మాకు అంత అవసరం లేదు, మేము అటు కొనుక్కోలేదు, మేము చాలా కష్టపడి చదువుకున్నాము. సో దాని గురించి చెప్పడానికే వచ్చామండి. ఏమైనా చేయాలంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ప్రూఫ్ చేయండి అని చెప్తాం అంతే. వాళ్ళు ఇప్పుడు పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్. అదే అండి, ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేయాలి? ఎగ్జామ్ ఎందుకు జరిగింది, ఎందుకు క్యాన్సిల్ చేయాలి? ఫస్ట్ ప్రూఫ్ చూపిస్తే వీఆర్ రెడీ టు రైట్ అగైన్. కానీ ప్రూఫ్స్ లేకుండా మేము ఎందుకు స్ట్రగుల్ అవ్వాలి? మళ్ళీ మేము మంచిగా రాసాము ఆల్రెడీ, మాకు వచ్చింది, దానికి తగ్గట్టు ర్యాంక్స్ వచ్చాయి. సో అన్నీ మంచిగా జరిగినాక మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ ఎందుకు ఎవాల్యుయేట్ చేయాలని నాకు క్వశ్చన్ అంతే. మా అమ్మాయికి ర్యాంక్ వచ్చినప్పుడు చాలామంది మమ్మల్ని అభినందించారు. మా అమ్మాయి ఈ సంగతి తెలుసు అందరికీ, బంధుమిత్రులు అందరూ కూడా ఇంత మంచి ర్యాంక్ సాధించింది, మీ అమ్మాయి కష్టానికి ఫలితం వచ్చింది అన్నారు. ఈరోజు ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి అలిగేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సస్పిషియస్గా చూస్తున్నారు మమ్మల్ని. సో మాకు ఎంత బాధ అనిపించింది అంటే, అయ్యో ఇన్ని సంవత్సరాలు కష్టపడి, ఇంత కష్టపడి చిన్నప్పటి నుండి ఆమె టాపర్, ఆమె అంత చదువుకొని ఇంత దూరం వచ్చిన తర్వాత ఈరోజు సింపుల్గా నోటికి వచ్చినట్లు మాట్లాడి ఈ అలిగేషన్స్ 3 కోట్లు ఇచ్చేసిన అలా ఇచ్చేసిన అని చెప్పేస్తే మాకు చాలా బాధ అనిపించిందండి. మేము ఆ బాధను వ్యక్తపరచడానికి ఈరోజు వచ్చినాం. అంటే మేము ఎవరి మీద కోపంతో కానీ ఇలా చెప్తాను కానీ రాలేదు. మీరు కనుక్కోండి, మీకు ప్రూఫ్స్ ఉంటే మేము కూడా రెడీ, మళ్ళీ రాస్తాను కూడా రెడీ, మాకేం ఇబ్బంది లేదు. మీకు ఆ ప్రూఫ్స్ ఏమైనా చూపించండి, ఎక్కడ ప్రాబ్లం అయిందని. ఎక్కడ ఏం ప్రాబ్లం కాలేదు, ఏదో అలిగేషన్స్ ఇచ్చేసి క్యాన్సిల్ చేయాలి అంటే అది ఎంత పెద్ద ప్రాసెస్ అండి. అది మెయిన్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది, 7 పేపర్లు ఉంటాయండి, అంతా డిస్క్రిప్టివ్ టైపు, 10-15 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 2-3 గంటల్లో ఒక్కొక్క క్వశ్చన్ 2-3 పేజీలు రాయాల్సి వస్తుంటుంది. మీకు 8 to 10 minutes టైం ఉంటుంది. ఆ టైంలో మీరు ఆలోచించుకొని ఆ టైంలో రాసుకొని చేయాల్సి వస్తుంది. అలా అంత కష్టపడి పిల్లలు, ఇది చిన్న మామూలు పోస్ట్ కాదు కదండి, ఇది ఒక రాష్ట్ర స్థాయి పోస్ట్, ఇది రాష్ట్రంలో ఉన్నతమైన పోస్ట్. దీని గురించి ఎంత కష్టపడితే వస్తుందో అని మాకు తెలుసు. ఎందుకంటే మా పాప మాతోనే ఉన్నది, ఎక్కడ పోకుండా ఇంటర్నెట్తో సహాయంతో, ఇంటర్నెట్లో అన్ని దొరుకుతాయి డాడీ, కోచింగ్ ఏం వద్దని చెప్పేసి ఇంట్లో కూర్చొని చదువుకుంది. సో ఈ 5 years నుండి మేము చూస్తున్నాం ఆమె ఎంత చదువుతుందో. మీరు నమ్మరండి, మెయిన్స్ అప్పుడు కనీసం రోజుకు 14-15 గంటల కంటే ఎక్కువ చదివింది. సో ఇంత కష్టపడి చదివి వచ్చిన తర్వాత ఆనందం లేకుండా పోయిందండి మాకు. ఇప్పుడు మాకు ఏమైపోయిందంటే ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేస్తుందండి మాకు. అసలు ఇది పరిస్థితి ఏంది, ఇలా కొనసాగితే ఉద్యోగాలు వస్తే ఆ ఏజ్లో వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకు మోటివేట్ అంటే వాళ్ళు డిమోటివేట్ అయిపోతుందండి, వాళ్ళు డిప్రెషన్లో అయిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ పెట్టినా కూడా రాసి ఎంతమంది రాయగలుగుతున్నారు అనేది కూడా చెప్పలేము. మీకు తెలియదు, మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా జరిగే రోజు ఫస్ట్ రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉండే. ఆ రోజు నాకు తెలిసిన చాలామంది పిల్లలు ఎగ్జామ్ కాదు అని డిప్రెషన్కి లోనయ్యి వాళ్ళు సరిగ్గా రాయలేకపోయారండి. చాలామంది తెలియకల్ల పిల్లలు కూడా పాపం వాళ్ళు ఆ టెన్షన్ భరించలేక రాయలేకపోయారు. ఎవరైతే మా పాప మీద అలాంటి సోషల్ మీడియా ప్రభావం పడకుండా, మేము ఆమెకి ఏం చెప్పకుండా, ఆమె ఏం చూపించకుండా మేము అంత జరుగుతుంది, మంచిగా జరుగుతుంది అని చెప్పేసి మేము ధైర్యం ఇచ్చి చదివించినాం. లేకపోతే ఆ రోజు కొద్దిగా టెన్షన్ పడేసి జరుగుతుందో అని నాస్తే ఇది రాదండి. ఇది మీరు సింగిల్ మైండెడ్ డివోషన్తో పెడితేనే వస్తుంది. ఇది మీరు ఎలా పడితే ఎలా చెప్పిస్తుందంటే ఏదో ఏబిసిడీలల్లా ఏదో ఏబిసిలు రైట్ పెట్టేసుకొని పేపర్ లీక్ అయిపోతే రాసినట్టు కాదండి. ఇది ఈవెన్ పేపర్ని బయటకు ఇచ్చినా కూడా వాళ్ళు రాయలేరండి. నేను చెప్పగలుగుతాను, గ్యారంటీగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొని మేము కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం.
మేము కష్టపడ్డాం కాబట్టి మా పిల్లలు ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని చెప్పేసి మేము చాలా కష్టపడి చదివించుకున్నాం. సో ఇంత అన్యాయంగా రాజకీయ నాయకులు చెప్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుందండి. మాకు బాబు చాలా కష్టపడ్డాడండి, చాలా కష్టపడ్డాడు. రాత్రిలో 2 గంటలకు 3 గంటలకు చదువుకుంటూ, మార్నింగ్ అంతా కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ, రాత్రంతా ఇంట్లో చదువుకుంటూ, లైట్ వేసుకొని మధ్య మధ్య లేచి, అయ్యో నాన్న ఇంకా పడుకోలేదు పడుకొని మెంత చెప్పిన సరే మమ్మీ అని 4 గంటల వరకు 3 గంటల వరకు కూడా మిల్కతో ఉండి చదువుకున్నాడండి మా బాబు. అందరు అప్పుడు వచ్చినప్పుడు అందరు స్వీట్ బాక్స్ పెట్టుకొని ఇంటికి వచ్చారు. ఈ బాబు ఈ అన్న ఇట్లా చదువుతున్నాను, మీరు ఇట్లా చదవండి అని చాలామంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి మా బాబుని ఇంప్రెషన్గా తీసుకున్నారండి. కానీ ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇప్పుడు దొంగతనం చేయని వాళ్ళని దొంగతనం చేసినట్టు ఎంత బాధపడతారండి, మానసికంగా కుమిలిపోతారండి వాళ్ళు. అది చేయడం కరెక్ట్ కాదు కదండి. కానీ మాకు న్యాయం జరగాలి, న్యాయం జరుగుతుందనే కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము అన్యాయంగా సంపాదించుకోవాలి, న్యాయంగా సంపాదించుకున్న కాబట్టి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం అండి. ఇప్పుడు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్గా గ్రూప్ 4లో వచ్చింది, జాబు చేస్తుంది. గ్రూప్ 2లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, మెడికల్ కూడా అయిపోయింది. జేఎన్యూలో చదువుకున్నది, యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నది. అంతా జెన్యూన్ 6 సంవత్సరాల నుండి కష్టపడుకుంటా యూపీఎస్సీ మెయిన్స్ వరకు కూడా 2 సార్లు పోయింది. అంతా జెన్యూన్గా చదువుకుంటూ వచ్చి ఆమె ఆల్రెడీ ఇప్పుడు ఈ గ్రూప్ 1 సెలెక్ట్ అయింది కాబట్టి దీని మీద ఆల్రెడీ ఇప్పుడు 3 ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయినాయి. 4వసారి అది మెయిన్స్ ఎగ్జామ్ అలా పోయిన తర్వాత క్యాన్సిల్ అవుతుందా కాదా అనే కాన్సెప్ట్లో అట్లా నడిచింది. వాళ్ళు వీలైనంత ఎట్లా గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టద్దనే ప్రయత్నం చేసిండ్రు వీళ్ళంతా. ఇప్పుడు క్యాన్సిల్ కావడానికి కారకులంతా మెయిన్స్ ఎగ్జామ్ జరగకుండానే చూద్దామని ప్రయత్నం చేసిండ్రు. అయినా కూడా చాలా అత్యంత పకడ్బందీగా ఎగ్జామ్ రాసిండ్రు, పిల్లలు మంచిగా రాసిండ్రు. అక్కడ కూడా ఎవ్వరు గింత జరిగిందని గిన్ని మీడియాలు ఉన్నాయి, గిన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఎవరైనా కూడా ఒకవేళ ఎగ్జామ్ ప్రాసెసింగ్ కరెక్ట్ జరగకుండా మాస్ కాపింగో లేకపోతే ఎగ్జామ్లో అవకతవకలు జరిగితే ఎగ్జామ్ జరిగినన్ని రోజులైనా కూడా ఎవరన్నా అన్నారా? ఈ తీరా అంతా అయిపోయి వాళ్ళు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి అన్నీ అయిపోయిన తర్వాత తినే ప్లేట్ కాడికి వచ్చిన తర్వాత ఇది కోర్టులు విచారణ అర్హత లేని పిటిషన్లు వేసి ఆ జ్యుడిషియరీ వ్యవస్థ మీద తీసుకుపోయి దానికి మనకేంటంటే ఇప్పుడు రేపైతే సెలవులు, ఎండాకాలం సెలవులు, ఈరోజు స్టే ఇస్తారు. ఆ జ్యుడిషియరీ వ్యవస్థను మేనేజ్ చేసుకొని అటు ఇటు ఆర్డర్ చేసి ఇది రాక్షసానందం ముద్దుతాళ్ళు. ఎందుకంటే ఈ మాఫియా ఇప్పటి నుండి కాదు, ఇది ఆల్రెడీ 11 సంవత్సరాల నుండి ఇట్లా నడుస్తుంది. అంటే వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళు చేసినట్లు, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అగనెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు, అది కామనే. కానీ ఇది ఒక పరాకాష్ఠకు చేరింది. కాబట్టి రాజకీయాలు చేయడం మానేసి జెన్యూన్గా ఇప్పుడు అది ఎగ్జామ్ జరిగినన్ని రోజులు ఏ ఆరోపణ లేదు, ఎగ్జామ్ తర్వాత కూడా ఏ ఆరోపణ లేదు. ఎప్పుడు జనరల్ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పేపర్లు దిద్దింది వీళ్ళే, అదే ప్రొఫెసర్లు, వీళ్ళ పేపర్లు అదే. సరే దిద్దినప్పుడైనా తెలుస్తుంది కదా, ఇది అది దిద్దుతాండ్లు, ఇది అవుతుంది అది అవుతుంది అని తెలుస్తుంది కదా. అది కూడా అంటే మీలాంటి వాళ్ళకైనా తెలుస్తుంది కదా. కనీసం మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మాకు న్యాయం కావాలి. న్యాయం కోసం ఎంత దూరమైనా మేము పోరాడతాం. మాకు ప్రభుత్వం సహకరించి వాళ్ళు ఇప్పుడు టీజీపీఎస్సీ లోపల అసలు అత్యంత పకడ్బందీగా ఎగ్జామ్ జరిపింది అనేది మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ లోపం జరగలే. అది ఏదో ఈ ఆల్ టికెట్ అన్నా కూడా మీకు ఎప్పటికీ తెలియకపోనా ఎవరికైనా తెలుస్తుంది, మీడియా వాళ్ళకైనా తెలుస్తుంది, ఎవరికైనా ఏం జరిగిందని. ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేస్తారో వాళ్ళు నిజంగా మాస్ కాపింగో లేకపోతే ఒకటి బదులు ఒకటి రాస్తేనో అది ఎగ్జామ్ చూసి రాసినా కూడా వాళ్ళు రాయలేరు నాకు తెలిసి. ఇప్పుడు మాకేం న్యాయం కావాలి కాబట్టి జ్యుడిషియరీ వ్యవస్థ ఫర్దర్ మేము పోతాం, ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడతాం, ఎందుకంటే మేము జెన్యూన్ కాబట్టి. హలో అండి, నా పేరు శ్రేయంత్. నేను 7 నుంచి 2018లో నా గ్రాడ్యుయేషన్ నుంచి సివిల్ సర్వీస్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. 2022 నుంచి మీకు తెలిసినట్టయితే నోటిఫికేషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతుంది. ఆ 4-5 ఏళ్ళ నుంచి దానికి అపేర్ అవుతున్నాను. మొన్న ప్రిలిమ్స్ 3 సార్లు రాసిన ఉత్తీర్ణత సాధించాను. ఈసారి 24లో పెట్టిన మెయిన్స్లో కూడా ర్యాంక్ వచ్చి దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ కానీ క్లియర్ చేయడం జరిగింది. అన్నీ అయిపోయాక కోర్టులో జడ్జిమెంట్ రావడమే ఆల్రెడీ బాధాకరం. ఏదైతే అవకతవకలు జరిగినాయి అంటున్నారో దానికి మేము కాన్స్టిట్యూషనల్ రెమెడీ ప్రకారం డివిజన్ బెంచ్కి పోతున్నాం. నెక్స్ట్ చేయాల్సిన లీగల్ ఆప్షన్స్ చూస్తున్నాం. ఇదంతా అయ్యే లోపు ఏదైతే పొలిటిసైజేషన్ ఆఫ్ ది ఇష్యూ అవుతుందో, ఏదైతే 5 కోట్లు 3 కోట్ల అభియోగాలు మోపబడుతున్నాయో ఆ బాధ అది కరెక్ట్ కాదు. ఎట్లయితే మీరైనా ఆలోచించాలి. ఇట్లా 5-6 ఏళ్ళ నుంచి చదువుకొని వచ్చిన విద్యార్థులు దేశానికి ఏమైనా వేయాలనుకున్న వాళ్ళ మీద ఇలా వాళ్ళు కరప్ట్ అని వాళ్ళని డిఫైమ్ చేసి 5 కోట్ల కొన్నారు 3 కోట్ల కొన్నారని బురదల్లి మీరు దూడ్చుకోండి అని చెప్పడం ఇది చాలా బాధాకరం. అందుకని ఈరోజు మా పేరెంట్స్ని కానీ బంధువులందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఈరోజు మా బాధ అనేది చెప్పుకుంటున్నాము. వాళ్ళు
లోపల 3 కోట్ల 5 కోట్ల స్టార్ట్ ఎవరున్నారన్న, హూ ఇస్ దేర్? అట్లా ఇది ఇట్లాంటి ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్ పాస్ చేయడం అనేది ఎనీ వన్ హూ ఇస్ ఇన్ ద పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, పొలిటీషియన్సే కానీ ఎవరైనా కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ ఎగ్జామ్ ప్రాసెస్ స్టాల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎన్ని రోజులైనా ఆపుతారా? ఇట్స్ 4th టైం వీఆర్ రైటింగ్, 3rd టైం ప్రిలిమ్స్ రాసినాక ఎన్నిసార్లు రాసినాక మళ్ళీ ఇంకొకసారి రాయండి, మళ్ళీ ఇంకోసారి పెట్టి ఎన్నిసార్లు రాసినా ఇంకా రాసుకుంటూనే పోదామా మరి జీవితాంతం? ఒక ఎగ్జామ్ని జరపనిస్తే ఈ పిటిషన్లు వేసే వాళ్ళైనా ఇవన్నీ సరే ఏదేమైనా పొలిటిసైజేషన్ ఆఫ్ గ్రూప్ అనేది కరెక్ట్ కాదు. ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, ఇట్స్ సిస్టమేటిక్ గవర్నమెంట్ ప్రాసెస్. దీన్ని కంటిన్యూస్ ప్రాసెస్లా ఉండనివ్వండి. దీన్ని పొలిటిసైజ్ చేసి దీన్ని ఒక పబ్లిక్ మ్యాటర్ చేసి అట్లా చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారు. మేము పోయినా వాళ్ళు పోయినా ఇలా ఒక నోటిఫికేషన్ జరిగినకపోతే ఇంకా రేపు పొద్దున్న ఇంక 20,000 మంది ఆస్పిరెంట్స్ అయినా వాళ్ళైనా నష్టపోతారు, గవర్నమెంట్ అయినా నష్టపోతే ఆఫీసర్ లేక ఎన్ని రోజులని దీన్ని ఇట్లా స్టాల్ చేసుకుంటూ రావాలి. సో పొలిటిసైజేషన్ ఆఫ్ గ్రూప్ అనేది ఇలా విద్యార్థులను డిఫేమ్ చేయడం అనేది చాలా తప్పు, బాధాకరం.